ఈఎంఐ దీక్ష శిబిరానికి విశేషం స్లైడ్ కేదార్ గత 15 రోజులుగా నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన జర్నలిస్టుల దీక్ష శిబిరాన్ని ప్రభుత్వ అధ్యక్షుడు ధర్మపురి ఎమ్మెల్యే డాక్టర్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మా పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలుస్తూ అన్న మిగతా కొంతమందితోటి మా జర్నలిస్టుల సమస్య తీవ్రతను తెలియజేయడం గురించి ఉద్దేశంతోనే మిత్రులు ఈ నిరాహారదీక్ష శిబిరం చేపట్టారు. మేము ఎవరికి వ్యతిరేకంగా కాదు, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, మా సమస్య తీవ్రత గురించి వివరించడానికి మీకు వచ్చేసాం. బహుశా ఇక్కడ చట్టసభలో ప్రజాప్రతినిధులు ఉన్నవాళ్ళు చాలా సహాయ సహకారాలు అందించారు. గతంలో లక్ష్మీపతి మృతి చెందినప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎంతో సహకరించారు, ఆర్థిక సాయం చేయించారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే గారు ప్రెస్ క్లబ్ భవనానికి నిధులు చేశారు. ఇక మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు 10 నెలలైనా 10 సంవత్సరాలుగా నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరిస్తూ జడ్పీటీసీగా, జడ్పీ చైర్మన్గా, అంటే 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒక ప్రధాన పత్రిక పాత్రికేయులపై గత సంవత్సరం గత ప్రభుత్వంలో నాన్ అవైలబుల్ కేసు పెడితే ప్రజలు అప్పుడు చట్టసభలో మీరు ప్రాతినిధ్యం లేదు, అయినా విలేకరికి అండదండగా ఉన్నారు. కొంతమంది విలేకరుల మీద దాడులు జరిగి ఆస్తి నష్టం జరిగితే కూడా వెన్నంటున్నారు. దయచేసి పెద్దలు మీరు మాకు అనుకూలంగా ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారమే ఈ ఇళ్ల స్థలాల గురించి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు, మాకు ఇవ్వాలనే రిక్వెస్ట్తో మేము ఈ నిరసన చేపట్టాం తప్ప మరోసారి ఎవరిని వ్యతిరేకించిన శ్రీనివాస్ చేతికి 15 రోజులైంది. ఇది సమిష్టిగా అందరం ఆమె ఏకాయనే ఆందోళన చేసాం. ఎలాగో మీరు చట్టసభలలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక, ప్రభుత్వం మాకు అనుకూలంగా ఉంది కనుక దయచేసి మా సమస్య పట్ల అనుకూలంగా ఉంది, ఆ ఎజెండాలో పెట్టింది, మేనిఫెస్టో పెట్టింది. పెద్దలు తమ సందేశాన్ని ఇచ్చి ఈ దీక్షను మీరు విరమింపజేయాలని నేను కోరుతున్నాను. ఐజేయు పక్షాన, మా యూనియన్ పక్షాన దయచేసి తమ సందేశాన్ని ఇచ్చి మాలో ఆత్మస్థైర్యాన్ని నింపి నమ్మకం విశ్వాసాన్ని కల్పిస్తారని నమ్మకం విశ్వాసం మేమే ఉంది. ఆ విశ్వాసాన్ని మీరు రద్దు చేయాలని కోరుతూ సెలవు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అని అన్నారు. అందరూ సహకారం చేసిన వాళ్ళే మాకు జర్నలిస్టుల పక్షాన నుంచి మాకు మా వెన్నంటి ఉండి మా సమస్యల పరిష్కారానికి వచ్చేసిన వాళ్ళే. చాలా ఏళ్ళుగా ఇళ్ల స్థలాలు రాలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్దాం. ఇంకొకటి మాకు చుట్టుపక్కల ఇల్లు అంటే జగిత్యాల చుట్టూ అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తామని చెప్పి చూపించారు. అవి చేతికి అందే టైంలో మళ్ళీ జారిపోవడం, లాస్ట్కి ఎక్కడ జాగలేని ఒక ధరూర్ క్యాంప్లో జాగుంది, అది కూడా వేరే దానికి పోతుందని చెప్పినప్పుడు మాకు దానికోసమైనా మనం ఒకసారి ఆందోళన పాట పడదాం, మన బాధను ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేద్దామని చెప్పిన తప్పే. మాకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారని మేము ఎన్నడూ ఎవరి మీద కోపం పెట్టుకోలేదన్నా. అందరి కోసం మా జర్నలిస్టుల పక్షాన నుంచి మీరు కూర్చోవాల్సి వచ్చింది. మీరు ఇంతకుముందే ఒకసారి వచ్చి మీరు మాట ఇచ్చిండ్రు, నేను మీకు ఉన్నా, మీరు నా దగ్గర రాకుండా మీ సమస్య తెలుసుకొని వచ్చిన నేను మీ దగ్గర నుంచి మిమ్మల్ని చూసిన వాడిని, మీ సమస్యలన్నీ తెలిసిన వాడిని, నేను మీకు హామీ ఇస్తున్నా,
మీ పక్షాన నిలుస్తా, మీ సమస్యను ప్రభుత్వం తీసుకెళ్తా అని చెప్పి మీరు మాట ఇచ్చారు. ఇక సంజయ్ అన్న వస్తే మేము దీక్ష చేసిన కూర్చున్న మరుసటి రోజే, రెండవ రోజే వారు వచ్చినా నేను లేను, నాకు వేరే పని ఉన్నట్ల ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. వారు ఆ రోజు స్పష్టమైన హామీ ఇచ్చిండ్రు, మీరు ఎందుకు కూర్చున్నారు, మీకు నేను ఉన్నా కదా, మీకు సాయం చేస్తా, మీకు ఎప్పటి నుంచో నేను ఉన్నా అని మీకు ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పినప్పుడు మళ్ళీ ఎందుకు కూర్చున్నారు, మీరు రేపే ఈరోజు దీక్ష విరమించండి, అవసరమైతే మిమ్మల్ని ప్రభుత్వం దగ్గరకు తీసుకెళ్తా, ఎవరెవరిని కలిపానో కల్పిస్తా అని వారు మాట ఇచ్చిండ్రు. అన్నట్టుగానే మరో రోజు మాకు ప్రత్యేకంగా హైదరాబాద్ పోయినప్పుడు మాకు ఫోన్ చేస్తే నేను ఒక 4 సభ్యులను కలిసి మేము హైదరాబాద్ వెళ్ళాం. అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారి సమయాన్ని తీసుకొని మాకు వారితో కల్పించి మా బాధను, మా సమస్యలను వారికి వినియోగించే ప్రయత్నం చేయడంతో పాటు మా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి వారి లెటర్ హెడ్పై మంత్రి శ్రీనివాసరెడ్డికి వినపత్రం ఇవ్వడంతో పాటు వారు ఎప్పుడే చెప్పిండ్రు, శ్రీనివాసరెడ్డి సార్, మేము మా ప్రభుత్వం పేర్కొన్న అంశాల్లో మీ జర్నలిస్టుల అంశం కూడా ఒకటి, మీ సమస్య పరిష్కారం చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జవహర్ నగర్ సొసైటీకి సంబంధించి ఇళ్ల స్థలాలు పరిష్కారమైనవి. ఇది కాగానే ముఖ్యమంత్రి గారు అమెరికా వెళ్ళిండ్రు. వారు వచ్చిన తర్వాత జిల్లాల వారీగా సమీక్ష చేస్తాం, మీకు ఇళ్ల స్థలాలు కేటాయించే బాధ్యత మాది, మీరు ధైర్యంగా ఉండండి, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీరు దీక్ష విరమించని వారు చెప్పడంతో పాటు మీకు మేము ఉన్నామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే గారు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సార్ ఫోన్ చేసి, సార్ మా వాళ్ళు వచ్చిండ్రు, మా వాళ్ళ బాధ మీతో చెప్పుకుంటారు, మేము వస్తాం కలుస్తామని చెప్తే, సార్ ఏదో కంటికి సమస్య ఉంది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, నాకు 2 గంటలకు 3 గంటలకు నాకు వీలు కాదన్నప్పుడు, సంజయ్ అన్న వేరే పని ఉన్నది, నాకు ఎమర్జెన్సీ పోవాల్సి ఉంది, మీరు కలిసిరండి అని చెప్పేసి మా వాళ్ళు వస్తారని వాళ్ళు చెప్పి మమ్మల్ని కల్పించిండ్రు. వారు కూడా చెప్పిండ్రు, ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మేము జర్నలిస్టులకు ఎట్లాంటి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, వాళ్ళ విధి విధానాలు ఏంటి అని మేము తయారు చేస్తున్నాం, త్వరలోనే మంచి శుభవార్త మీకు అందుతుంది, మీరు ఉండండి అంటే, అయ్యా మాది ఆ పరిస్థితి కాదు, మాకు సమస్య వస్తుంది, మేము ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, కానీ మాకు గరూర్ క్యాంప్లో కొంత జాగా ఉంది, ఆ జాగా పోతే మాకు మళ్ళీ వేరే ఎక్కడ జాగా లేదు, ఆ జాగా ఇచ్చే ప్రయత్నం చేయని చెప్పేసి వారికి కూడా సంజయ్ సార్ రాసిచ్చిన మంత్రి గారికి పెట్టిన లెటర్ హెడ్ను దానికి అటాచ్ చేస్తూ మా సమస్యను కూడా వారికి విన్నవించడం. వారు కూడా మాకు స్పష్టమైన హామీ ఇచ్చిండ్రు, సీఎం రేవంత్ రెడ్డి గారు రాగానే ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళి మీకు సానుకూలంగా ప్రకటన వచ్చేలా చేస్తా అన్నారు. అలాగే జీవన్ రెడ్డి గారు వచ్చిండ్రు. జీవన్ రెడ్డి గారు కూడా నేను వ్యతిరేకం కాదు, మీకు నేను 100% సపోర్ట్గా ఉంటా, నన్ను వేరే చూడొచ్చు అని చెప్పి వారు, మిగతా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ రమణ గారు వీళ్ళందరూ వచ్చిండ్రు. అందరూ మా వాళ్ళే, మేము మీ వాళ్ళమే, మీరు మరొకసారి మీ పెద్ద మనసు చేసుకొని ఇటు ప్రభుత్వం ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ కానీ, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు మా పెద్ద మనసు చేసుకొని మీకు మేము ఉన్నాం, మీ సమస్య పరిష్కరిస్తాం, విరమించండి అని చెప్పేసి ఈరోజు వచ్చి మాకు మళ్ళీ మనోధైర్యాన్ని ఇచ్చినందుకు వారికి మా జర్నలిస్టుల పక్షాన పేరు నమస్సుమాన్యం తెలియజేస్తూ, అన్న మరొకసారి చెప్తున్నా, మేము ఎవరిని తప్పుపట్టలేదు, మీరేమన్నా మనసు నొచ్చుకుంటే మా పార్టీల తరఫున మీకు మరొకసారి మీకు క్షమాపణ చెప్తూ, మీరంతా మా వాళ్ళు, మేము మీ వాళ్ళం, మీ తమ్ముళ్ళం, మీ వెన్నంటి నడిచే వాళ్ళం, మా సమస్యను మీ సమస్యగా భావించి మా సమస్య అతి తొందరగా సాధ్యమంత తొందరగా పరిష్కారం అయ్యేలా మీరు ప్రయత్నం చేస్తారని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా పార్టీలకు మీ అందరికీ ధన్యవాదాలు, నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఇప్పుడు ఇళ్ల సమస్య విషయంలో వారు శాంతియుతంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ 15వ రోజు ఈ సందర్భంలో ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి ఈరోజు ఉదయమే నేను మరియు గౌరవ ప్రభుత్వ విప్ గౌరవపురి శాసనసభ్యులు మిత్రులు శ్రీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుకొని, వారు కూడా ఎమ్మెల్సీ గారితో మాట్లాడుకొని చెప్పారు, ఈరోజు ఏదో ఒకటి చేద్దాం మాట్లాడదామని చెప్పి సీనియర్ పాత్రికేయులు ఐజేయు నేషనల్ కౌన్సిల్ మెంబర్, జర్నలిస్ట్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ సురేందర్ గారు, అదేవిధంగా ఇక్కడ సీనియర్ పాత్రికేయడం జరిగింది. మరి ఇప్పుడే మాటలలో చెప్పారు, ఈ శిబిరం స్టార్ట్ అయిన 2వ రోజే నేను వచ్చినా అని చెప్పి. ఎందుకంటే నేను ఏదో చాలాసార్లు గెలిచినది కాదు, ఒక్కసారి గెలిచినా పోయి ఏడాది ఎలక్షన్లో పోయినాయి, అటెన్గా కరోనా పోయి ఏడాది అర్థం పోయింది, సగం టైం ఎమ్మెల్యే, మళ్ళీ 2వసారి మీ అందరి ఆదరాభిమానాలు సహకారం గెలిచినాం, ప్రభుత్వంలో లేను. ఆ తర్వాత మీకు కూడా తెలుసు, కొంత
ప్రభుత్వానికి దగ్గర అవడం, మరి ఆ నమ్మకంతో మరి మీరు ఏదైతే ఈ ఇళ్ల స్థలాలకు అడుగుతున్నారో, గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు కావచ్చు, ఎమ్మెల్యే అయినాక కావచ్చు, నా దృష్టిలో ఉన్న విషయం మరి మీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఒక బాధ్యత శాసనసభ్యునిగా, ఎందుకంటే ఒక నియోజకవర్గ పరిధి విషయంలో అత్యంత బాధ్యత ఎమ్మెల్యేకు ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నాకు కొంత అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి అందరినీ కలుపుకొని అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు ఈ ప్రాధాన్యత ఇస్తాను. మరి ఈ జిల్లాలో ఇప్పుడు ఉన్నత పదవులు ఉన్న మిత్రులు వీపు లక్ష్మణ్ కుమార్ గారు, వారు కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు. వారు కూడా వచ్చి మరి మీకు సాంఘీభావం తెలిపారు. నేను రెండవ రోజే వచ్చి మీకు చెప్పడం జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి విదేశీ పర్యటన ఉన్నారు, మీది సమంజసమైనదే కానీ పరిధి నాకు దాటున్నది. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీ ల్యాండ్స్ కానీ మన దగ్గర ఎక్కువ అక్వైర్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, రెవెన్యూ అంటే కొంత దూరం ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పీ ఏవైనా అక్వైర్డ్ ల్యాండ్స్ ఉంటే ఖచ్చితంగా అది సిసిఎల్ఏ దాటిపోవాల్సిందే. అది 2001 సంవత్సరంలో నాకు తెలుసు. ఎందుకంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్ కార్యదర్శిగా నా ప్రయత్నం మొదలెట్ట పక్కన రఘుపతి సార్ ఇలా కూర్చున్నారు, అనుకోకుండా యాదృచ్ఛికం మా ధర్మపురి రిటైర్ అయ్యారు. అప్పుడు నా కారు ఇచ్చి రఘుపతి సార్ని నేను అక్కడ వచ్చిన, అనుకోకుండా ఇవాళ సార్ ఉండడం జరిగింది. 2003లో అది సాధించడం, కింద స్వాధీనపరుచుకున్న వారి సంతకం అంటే నాదే ఉంటుంది. ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం. అంటే అది ఎంత కష్టమో, ఎంత సీసీఎల్కి ఎన్నిసార్లు తిరిగినామో వారికి తెలుసు. అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం కాబట్టి ఎల్రమ్మ గారు శాసనసభ్యులుగా లేకుండా కానీ వారిని కూడా తీసుకొని పోయినా, సీసీఎల్ఏ ఆఫీస్ కూడా పోయినాం. అంటే కాబట్టి ఇది నా పరిధి దాటి ఉంటుంది. కాబట్టి మరి ఎవరు కావాలి దీనికి? రెవెన్యూ మంత్రి ఐఐడిపిఆర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మరి మిమ్మల్ని రమ్మన్నాం. అట్లనే ప్రెస్ అకాడమీ చైర్మన్ కూడా వారు కలవమన్నారు. మరి వారే మరి మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ పక్షాన మీకు ప్రాతినిధ్యం వహించేది ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి మీ నియమాలు ఏముంటాయి, నిబంధనలు ఏముంటాయి, ఎంతమందికి ఇవ్వాలి అనేది కొంత మీ యూనియన్లను కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈనాడు పెద్దలు ప్రభుత్వ విప్ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. మరి ఇంకా ఏదైనా నాయకులతో కూడా అవసరం ఉంటే మాట్లాడి తప్పకుండా చేస్తాం. ఈ 12-13 రోజుల్లో చాలామంది వచ్చారు, చాలామంది సాంఘీభావం తెలిపారు. కొందరు చాలా బ్యాలెన్స్గా మాట్లాడారు ఎల్రమ్మ లాంటి వాళ్ళు. కొందరు ఇక పెట్టిపోయిన పెయ్యంతా మురికిపోతాడు అన్నట్టు బాగా మాట్లాడిపోయారు. కానీ పని చేసేది ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అయితే జరుగుతుంది. మీ అందరి సహకారం ఈ ప్రభుత్వానికి ఉండాలి. తప్పకుండా అన్న లక్ష్మణ్ అన్న ఒకటేసారి గెలిచి ఎప్పుడో అర్థం జరిపించారు. నేను ఒకసారి గెలిచి రెండోసారి. మేమేం బాగా ఏళ్ళకెళ్ళి ఇక్కడ ప్రాతినిధ్యం వహించలేదు. కానీ ఏదో నేను చేయలేదన్నట్టు అప్పుడప్పుడు మాట్లాడితే మా మీడియా మిత్రులు టెలికాస్ట్ చేస్తే కొంత మనసులు వస్తున్నది. మేము ఆడిచ్చినాం, ఈడిచ్చినాం, ఏమి ఇచ్చారు కొరట్ల కాడ ఏం చేసారో తెలియదా? అది నిజంగా కూడా డబుల్ బెడ్రూమ్లో ఎటువంటి ఇవ్వచ్చా? అవి ఇవ్వాలంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఖచ్చితంగా బిలో పవర్టీ లైన్ వాళ్ళకే ఇవ్వచ్చు. అది కొంతమంది నీటిదారులకు కూడా బిలో పవర్టీ లైన్ జగిత్యాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. లేవనుమానం రేపటి నాడు ఇందిరామ్మ ఇల్లు వచ్చినప్పుడు లక్ష్మణ కాన్స్టిట్యూన్సీలో మనోళ్ళు ఉంటే అక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు. కానీ బిలో పవర్టీ లైన్ కాకుండా జర్నలిస్టుల కోటాలో ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం చాలా రోజులు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటాయి. ఏదైనా మరుక్షణమే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రెవెన్యూ ఐఐడిపిఆర్ మంత్రి గారు నిర్ణయం తీసుకొని జవహర్ నగర్ సొసైటీ హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. ఇంకా వేరే చోట్ల అంతా కూడా కొంత పెండింగ్ ఉన్నది. తప్పకుండా మొన్న మీకు 5 బృందం మీరు వచ్చారు, మీ ముందే చెప్పారు. ఈ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు కలిసి లిస్ట్ అవుట్ చేయమన్నారు. మరి తప్పకుండా గౌరవ పెద్దలు ధర్మపురి శాసనసభ్యులు మరియు ప్రభుత్వం వారి సహకారంతో మరి అదేవిధంగా ఇంకా ప్రభుత్వంలో ఉన్న మిగతా ప్రజాప్రతినిధులు అందరూ సహకారం తీసుకొని తప్పకుండా మీకు ఇళ్ల స్థలాలు అందుబాటులో చేయడానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ముగించే ముందు ఒక విషయం మీద చెప్తున్నా, తెలుపు డబ్బా కాదు కానీ నాకు బుద్ధి తెలిసాక 10-12 సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఉమ్మడి కుటుంబానికి సంబంధించింది మా మెడ మీద ఎవరు కత్తి పెట్టలేదు. కానీ బీద దళితులకు ఇల్లు లేవంటే ఆనాడు ఇళ్ళ మంత్రి బట్టాల శ్రీరామూర్తి మా ఊరికి వచ్చి శంకుస్థాపన చేసిన శిలాఫలకం. అది
బందోబస్తు ఇప్పుడే ఏడుకున్నా అంటే నీళ్ళలో దాకా నీళ్ళలో జనార్దన్ గారు సమితి ప్రెసిడెంట్ ఉండే వారు కూడా వచ్చి నేను పిల్లని 12 ఏళ్ళ పిల్లని మరీ చిన్నవాడు కాదు 75లో. సో అప్పుడు 8 ఎకరాలు ఇచ్చి కట్టిన ఇల్లు ఇప్పటికి ఉన్నాయి. సో అట్లా సొంత భూములు ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వ భూమి ఎక్కిస్తే నాటిపోయేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటాం. మీరు కూడా పాజిటివ్ మైండ్ తోటి ఆలోచించుకుని ఇక్కడ కూడా ఇవాళ మమ్మల్ని విలువించిపోయి మళ్ళీ అటెన్క రాజేస్తాను అనుకోకూడదు. ప్రజా జీవితంలోకి ఒకసారి వచ్చిన తర్వాత మీ ముందు మేము ఖచ్చితంగా నిలబడి ఉంటాం, మీ పక్షాన ఉంటాం. మీ అవసరం మాకుంటుంది, మా అవసరం మీకుంటుంది. మీకు ఈరోజు మద్దతు తెలిపిన అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈనాడు మేము మమ్మల్ని ఇంత సానుకూలంగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ రాజకీయ పార్టీ కావచ్చు ఇంకా దేశంలో కావచ్చు గ్రూపులు ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకొకరు ఒకరు అంటారు. సహజ కుటుంబంలో ఒక ఇల్లు కట్టేటప్పుడు భార్య దిక్కు తర్వాత పెడతా అంటే భర్త దిక్కు అంటారు. ఒక ఫ్లోరింగ్ నడిస్తే ఇంకోటి నడుస్తుంది. కాబట్టి ఇలా నిర్ణయాలు తీసుకునేటప్పుడు విభిన్న అభిప్రాయాలు ఉన్నాయని కొంత మెజారిటీగా చూసుకొని పెద్దలు అందరూ ఆలోచించాల్సి ఒక పెద్ద మనసుతో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పడం మరొకసారి తెలియజేస్తూ గౌరవ పెద్దలు ఇది మరి ధర్మపురి శాసనసభ్యులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారిని మాట్లాడాల్సి స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఈరోజు గత 15 రోజుల నుంచి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మా జర్నలిస్ట్ సోదరులు వారికి కావాల్సిన న్యాయమైన ఇళ్ల స్థలాల గురించి 15 రోజుల నుంచి రిలే దీక్ష ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ సోదరికి కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక మీకు న్యాయమైనటువంటి సమస్య మీరందరూ కూడా ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ఎంతోమంది ప్రజాప్రతినిధులు వస్తే ఏ రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా కానీ ఏ ప్రభుత్వంలో ఉన్నది మాకు మేలు చేస్తారు, మాకు న్యాయమైనటువంటి ఇళ్ల స్థలాల విషయంలో కూడా గతంలో ఉన్న ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ మేలు చేస్తారన్న ఆలోచన పరంగా ముందుకు పోతున్న పరిస్థితుల్లో కూడా మేమందరం కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు కానీ నేను కానీ పొద్దున్న లేస్తే మా మధ్యలో ప్రజల మధ్యలో నిత్యము ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత కష్టం ఉన్నా ఎంత ఆర్థికంగా మీ మీద ఒత్తిడి ఉన్నా కూడా అంతా ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం మధ్యతరగతి కుటుంబీకులు వచ్చిన వాళ్ళం అన్ని విధాల ఇబ్బందులు ఎదుర్కొని వచ్చిన వాళ్ళమే జర్నలిస్ట్ వ్యవస్థలో ఉన్నారు తప్ప ఆర్థికంగా ఉన్న కుటుంబాలు అయితే కాదు. నాకు తెలిసిన వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, ఎవరు కూడా మనసులో ఉంచుకోవద్దు. ఎక్కడ ద్వారా అన్న అన్ని అంటారు పైసా బాగున్నారు అంటాం. జర్నలిస్ట్ పరంగా ప్రొఫెషన్ పరంగా మీరు రాసిన వార్తలు రాసినప్పటికీ ఒకదారు మంచి జరిగినా ఒకదారు మాకు ఇబ్బంది అయినా కూడా మేము ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇబ్బంది అయిన వార్త ఎందుకు రాసినా కూడా అడగలేదు. మీరు అడిగేది మీరు ఈ 15 రోజులకు ఎందుకు కూర్చున్నారు? మాకు జర్నలిస్టులందరూ కూడా ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు నూతనంగా ఎన్నుకోబడ్డాడు. కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ఏ విధంగా అయితే న్యాయం చేస్తుందో మాకు కూడా న్యాయం చేయాలి. ఇక్కడ ఎస్ఆర్ఎస్కి సంబంధించిన స్థలం కొత్త ఉంది, అది పోతుందేమో, పోతే మాకు ఇళ్ళకి మన రాదేమో అన్న భయంతో ఆ ఒక్క టెన్షన్తో మాకు న్యాయం జరుగు ఇట్లా కూర్చుంటారని న్యాయం జరుగుతారని ఉద్దేశంతో కూర్చున్నారు. మీ కష్టము మీ ఇబ్బందిని మేము బాధ్యులం, మేము జిమ్మదారు తీసుకుంటాం. దాన్ని తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి ఇట్లా ఉన్నది 15 రోజులకెళ్ళి మా వాళ్ళు నిరాదీక్ష చేస్తే ప్రభుత్వం తరఫున మేము వాళ్ళకు అన్ని విధాలు మేలు చేసే విధంగా మీ వద్దకు మేము తీసుకొచ్చి పెట్టినాము. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరికి, పిఆర్ఐ మినిస్టర్ గారి దగ్గరికి కూడా ఎమ్మెల్యే గారు తీసుకెళ్దామని చెప్తారు. అదేవిధంగా పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా ఆ విషయాల్లో కూడా ఉదయం ఇక్కడికి వచ్చే ముందు జీవన్ రెడ్డి గారితో మాట్లాడినా. లక్ష్మణ్ కుమార్ మీరు ఎమ్మెల్యే గారు కలిసి ఏ నిర్ణయమైనా కూడా మన జర్నలిస్టులకు మేలు చేసే విషయంలో కూడా నేను వ్యతిరేకంగా 100% మనం వాళ్ళకు న్యాయం చేద్దాం, వాళ్ళకి పట్టాలు ఇచ్చే విషయంలో కూడా అందరూ కలిసి పని చేద్దాం అనే విషయం కూడా వారు కూడా అభిప్రాయం తెలియజేసిన విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదేమైనా మా జర్నలిస్టులందరూ కూడా మనం చేసుకుంటున్నా. మరి రేపు రాష్ట్రంలో ఉన్న మీ జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే పెద్దలున్నారో మన ముఖ్యమంత్రి గారితో నేరుగా వారు మాట్లాడతారు. నేరుగా వారు ప్రతి విషయంలో ముఖ్యమంత్రి గారితో జర్నలిస్టు రాష్ట్ర జర్నలిస్ట్ అసోసియేషన్ పరంగా సంఘ పరంగా కూడా ప్రతి విషయంలో కూడా సంబంధించిన అధికారులను మంత్రులు కలుస్తుంటారు. కాబట్టి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు జరుగుతుందో అదేవిధంగా జిల్లాల వారీగా జగిత్యాల జిల్లా వచ్చే వరకు ప్రభుత్వం నుంచి దేవుడి దయతో ధర్మపురి ప్రజల ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో ఎక్కువగా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రజలతో ఎన్నుకోకపోతే ప్రభుత్వ పరంగా మేము ఇక్కడ సమస్యను చెప్పేటువంటి అవకాశం మీరు మాకు అవకాశం కల్పించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సాధ్యమైనంత వరకు మళ్ళీ ఇంకొకసారి
టెంట్ వేసేయడానికి మీ మైండ్లో ఆలోచన రాకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఆ విధంగా మేము దానికి అన్ని విధాలా మా ప్రయత్నం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు బేషరతుగా ఎలాంటి షరతు పెట్టకుండా మీరు ఇలా 15 రోజులు కూర్చొని ఇలా మేము అందరూ మా యొక్క చేతుల మీదుగా నిమజ్జనం ఇస్తుంటే మీరు విడుదల చేసుకుంటుంది. అంటే ఈరోజు ఈ యొక్క నిరాహార దీక్షను మీరు ఇక్కడికి ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారు అంటే ప్రభుత్వం నుంచి ఒక ఎమ్మెల్యే వచ్చినారు, ఒక గవర్నమెంట్ రిపోర్ట్ వచ్చినారు, పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా ఫోన్ ద్వారా చెప్తున్నారు. కాబట్టి మరి వీళ్ళంతా మాట్లాడతారు. చూద్దాం, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినాము. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినాక ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం 4 సంవత్సరాలు 4 నెలలు వీళ్ళు ఉంటారు. మరి ఆ ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా వాళ్ళు వచ్చి చెప్పింది కాబట్టి మరి ఇది కూడా ఆలోచన చేద్దామని పెద్ద మనసుతో మా మీద బాధ్యత పెట్టింది. మా కూడా ఇక్కడికి వచ్చే ముందు కూడా 2 సార్లు మేము ఆలోచన చేస్తాం. నిన్ననే రమ్మన్నారు. నిన్న రమ్మంటే మేము ఎందుకు రాలేదంటే ఇక్కడికి ఒక విషయాన్ని పోయినప్పుడు మనం కూడా చర్చించుకోవాలి. ఈ రోజు ఏదో మనం మైక్ ముంగట కెమెరా కూడా మాట్లాడడం కూడా కాదు. రేపు పొద్దున లక్ష్మణ్ కుమార్ వచ్చిండు, సంజయ్ కుమార్ గారు వచ్చిండు, పెద్ద జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఉన్నారు. మాకు మేలు చేసిన విషయంలో పట్ల నిలబడిన విషయంలో మేము ఉండాలి. కాబట్టి మేము ఒక రోజు ఆలోచించుకొని మరి అక్కడ రాష్ట్రంలో పెద్దలతో కూడా మాట్లాడి ఈరోజు ఇక్కడ రావడం జరిగిందన్న విషయాన్ని కూడా మరుగు చేసుకుంటూ మరొకసారి ఆ సురేందర్ అన్న పాపం ఉదయం పొద్దున వచ్చి నాకు 6:30కి వచ్చాడు. అన్న నేను కళ్ళ ముంగట నా 40-50 సంవత్సరాల జర్నలిస్టులు కూడా నా ముంగట మీద మా యువకులు ఎన్నో రోజులకి టెంట్ కింద కూర్చొని ఉంటుండ్రు. ప్రభుత్వంలో మీరు అందరూ దగ్గరగా ఉంటారు, ముఖ్యమంత్రి కానీ పెద్దలందరూ దగ్గరగా ఉంటారు. దయచేసి ఈ విషయంలో కూడా నిర్ణయానికి రండి. మీ నిర్ణయానికి మాకు కావాల్సిన పట్టాలు తప్ప మీరు రాజకీయాలతో అవసరం లేదు, విజయంతో అవసరం ఇళ్ళ పట్టాలు మాకు ఇళ్ళని. ఇంకా ఒకవేళ పెద్ద మనసు ఉంటే ఆ ఇందిరా మిల్లకు సంబంధించినటువంటి పథకానికి వాళ్ళకి అవకాశం ఉన్నా కూడా మా వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ముందుకు పోవడం తప్ప వేరే ఆలోచన కాదని చెప్పి పొద్దున 6:30కి వచ్చిండు. ఉదయం 11 గంటలకు నా దగ్గర కూర్చొని నా ఆఫీస్ని కూర్చొని మరి నేను అన్న వస్తా అని చెప్పిన పెద్దలందరితో మాట్లాడి ఈరోజు రావడం జరిగిందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా మా కెమెరామెన్స్ కానీ ఇక్కడ జర్నలిస్టులు కానీ అన్ని జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే 18 మండలాలున్నాయి, 3 అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా పార్ట్ ఆఫ్ ఏరియా మన చెప్పుతండి కొంత ఏరియా, యమునాడ కొంత ఏరియా, ఆ ప్రాంతానికి సంబంధించిన జర్నలిస్ట్ సోదరులకు కానీ మీకు మేలు చేసే విషయంలో కూడా 100% చెప్తున్నా. నేను ముఖ్యమంత్రితో టైం తీసుకొని అవసరం అంటే ముఖ్యమంత్రి గారు తీసుకొస్తే బాధ్యత కూడా నేను తీసుకుంటే తప్ప కానీ నిర్ణయం చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నది, ప్రభుత్వానికి ఉన్నది. మీ కష్టాన్ని వారికి చెప్తాము. మీ కష్టము మళ్ళీ రాకుండా మళ్ళీ ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటామని మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటూ నేను సేవ తీసుకుంటున్నా. పట్టుకోండి సార్. అన్నా అన్నా రాజీవ్ గారు ఎలాంటి రైట్